తెప్ప సముద్రం తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెవేలు. సాయి కుమార్ సోదరుడు మరి అరుంధతి సినిమాతో ఎంతో పాపులర్ అయిన రవిశంకర్ హీరోగా వచ్చినటువంటి సినిమా ఇది. సో ఇందులో మెయిన్ హీరో రవిశంకర్ కాగా ప్రధానమైన ముఖ్యమైన పాత్రలో చైతన్యరావు నటించాడు. ఇంకొక యువజంటగా మరో ఇద్దరు నడిచిన, ఒకరు అర్జున్ అంబటి కాగా విజయ్గా, ఆ తర్వాత కిషోరి దాత్రక్ అనే ఆమె హిందూ పాత్రలో హీరోయిన్గా నటించింది, మెప్పించింది. ఇందాకే చెప్పినట్టుగా రవిశంకర్ పి అంటే అయ్యప్ప శర్మ, మళ్ళీ తర్వాత సాయి కుమార్ల సోదరుడైనటువంటి రవిశంకర్ డబ్బింగ్ ద్వారా ఎంత ఫేమస్ అయ్యాడో అందరికీ తెలుసు. మరి అతను నటుడుగా ఈ సినిమాలో ఒక పాజిటివ్ రోల్ని, ఒక లాయర్గా అద్భుతమైన పాత్రని, ఆల్మోస్ట్ హీరో స్థాయి పాత్రను చేశాడు. నీరుకంటి మణిచరణ్ ఇంకొక ముఖ్యమైన పాత్రలు నటించిన ఈ సినిమాకి దర్శకుడు వచ్చి సతీష్ రాపోలు, నీరుకంటి మంజుల నిర్మాత అయినటువంటి ఈ సినిమాకి పెద్దపల్లి రోహిత్ మ్యూజిషియన్ కాగా శేఖర్ పోచంపల్లి సినిమాటోగ్రఫీ నిర్వర్తించారు. ఇందులో ఒక సన్నివేశాల్లో మన తాగుబోతు రమేష్ టైప్లో ఉండేటువంటి ఒక వ్యక్తి లేడీ ఇన్స్పెక్టర్ తోటి ఎక్కాలా అని చెప్పి అడుగుతాడు. జీప్ ఎక్కరా అని చెప్పి అంటుంది. అట్లాంటి కొన్ని శ్లేషలు 2-3 ఉన్నాయి ఈ సినిమాలో. సో ఓవరాల్గా ఏంటంటే స్కూల్ గర్ల్స్ ఆర్ మిస్సింగ్ ఇన్ తెప్ప సముద్రం విలేజ్. ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది తెప్ప సముద్రం తెలంగాణ అని. తెలంగాణలోని తెప్ప సముద్రం అనేటువంటి ఒక ప్రాంతానికి సంబంధించిన పోలీస్ స్టేషన్ చూపిస్తారు. ఆ తర్వాత కాశ్మీరా కాలనీ అని చెప్పి ద డెవిల్స్ కాలనీ అని చూపిస్తారు. అది కూడా వైకుంఠ వాసం కదరా అంటే, మనం చచ్చిపోయిన తర్వాత మన దాని పేరు కాశ్మీరా కాలనీ అయిందిరా అంటారు. అయితే ఇందులో ఒక ఎస్ఐ ఈ కేసుని సాల్వ్ చేయడానికి వస్తాడు. వాళ్ళ తండ్రిని కూడా దీంట్లో ఉన్నాడేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే రవిశంకర్ చూడంగానే మనకు విలన్లాగా అనిపిస్తాడు కదా. సో అతను ఒక లాయర్ కాబట్టి అతని పిల్లలకు కూడా ట్యూషన్ చెప్తుంటే, ఎందుకు ట్యూషన్ చెప్తున్నావు అంటే, నువ్వు చిన్నప్పుడు నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోయావు కాబట్టి ఆ పిల్లల్లో నిన్ను చూసుకుంటున్నాను అంటాడు. అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, అసలు చిన్నప్పుడు బాలనటుడిగా చైతన్యరావు పాత్రలు చేసిన పిల్లాడు కొంచెం నలుపు కనబడ్డాడు కొంచెం. అంటే ఇతని పోలికలు ఏమీ లేవు. చైతన్యరావు తెల్లగా ఉంటాడు, అతనేమో నల్లగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు పిల్లోడు. సరే చిన్నప్పుడు లావుగా ఉన్నాడు, తర్వాత సన్నగారా, కానీ రంగు మాత్రం తేడా కనబడింది. అయితే సరే ఏదో ప్రొడ్యూసర్ రికమెండెడ్ క్యాండిడేట్ ఏమో అని అనిపించింది మనకి. సరే ఏమైనా కానీ ఆ పిల్లోడు బాగానే చేశాడు, పర్ఫార్మెన్స్ మాత్రం బాగానే చేశాడు. సో అట్లా మొత్తానికి ఏంటంటే ఆ బాబు చిన్నప్పుడు అయిపోయిన తర్వాత అతను చిన్నప్పుడు సీడీల్లో ఫిలింలు చూస్తూ ఉంటే తండ్రి గమనించి అతన్ని హాస్టల్లో వేస్తాడు. ఆ తర్వాత అతను మానసిక క్రమం ఎట్లా జరిగింది, అతను ఏ రకంగా నేరస్తుడు జరిగాడు అనేది ఆ క్యారెక్టర్ సెంట్రల్ పాయింట్గా చేసి, చైతన్యరావులో ఇంత అద్భుతమైన నటుడు ఉన్నాడా అనిపిస్తుంది. హీరో రాజశేఖర్ యంగ్గా ఉన్నప్పుడు ఎట్లా ఉంటాడో, అంటే మనకు వందే మాత్రం టైంలో రాజశేఖర్ ఎట్లా ఉన్నాడో అట్లాగా అనిపించాడు. పోలీస్ పాత్రకు అతికినట్టు కనబడ్డాడు. సాధారణంగా కామెడీ పాత్రలు చేసేటువంటి అతను ఈ సినిమాలో సీరియస్ రోలు, ఒక అద్భుతమైన భయంకరమైన షాడిస్టిక్ రోల్ చేశాడు. చాలా అద్భుతంగా నటించాడు. అది ఇంటర్వెల్ ట్విస్ట్గా అతను విలన్ అని చెప్పే ట్విస్ట్ బాగుంది. కానీ మనకి ఏంటంటే చైతన్యరావుని ఆ పాత్రలో కొంచెం జీర్ణించుకోవడం కొంచెం కష్టం అనిపిస్తుంది మనకి. అయితే డబ్బింగ్ మాత్రం మంచి పని చేశారు. ఏంటంటే చైతన్యరావు వాయిస్ కొంచెం అమ్మాయి వాయిస్లా ఉంటుంది. సో అట్లా కాకుండా వేరే కరకు వాయిస్ పెట్టి ఆ పాత్రకి నిండుదనం తీసుకొచ్చాడు దర్శకుడు. తెలివిగా ఆ డైరెక్టర్ వచ్చి డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పించడం అన్నది బాగుంది. అది నిలబెట్టింది సినిమాని. సతీష్ రాపోలు తెలివి అనమాట అది. అయితే ఇదే చైతన్యరావుది 16 సినిమాలు, యాక్చువల్లీ మొత్తం సినిమాలు 16 విడుదలైన ఈ వారం చెప్పుకున్నాం కదా 19 తారీఖున. ఆ 19 తారీఖులో చైతన్యరావు ప్రధాన పాత్ర చేసినటువంటి ఇంకో సినిమా కూడా రిలీజ్ కావడము ఇక్కడ గమనార్హము. పారిజాత పర్వం సినిమా, తర్వాత ఈ సినిమా అంటే తెప్ప సముద్రం సినిమా. 2 సినిమాల్లో హీరో చైతన్యరావే. ఆ ఎదుగుతున్నటువంటి దశలో ఉన్నటువంటి హీరో ఒకటే రోజు 2 సినిమాలు వస్తే, ఒక సినిమాగా చూడకపోతే ఇంకో సినిమా అయితే ఫ్లాప్ అవుతుంది కదా. అటువంటి పరిస్థితుల్లో చైతన్యరావు కూడా ప్లాన్ చేసుకోవాలి. ఆయన పెద్ద క్రేజ్ ఉన్న హీరో కాకపోయినా ఒకే రోజు 2 సినిమాలు రావడం మాత్రం అతని కెరీర్కి ప్రమాదకరమే. నటనా పరంగా మాత్రం చైతన్యరావులో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అనిపించే లెవెల్. అన్నపూర్ణ ఫోటో స్టూడియోలో ఎంతో అమాయకంగా ముద్దుబాయిలాగా కనిపించినటువంటి అతను, అట్లాగే ఇదే రోజు రిలీజ్ అయిన పారిజాత పర్వంలో కూడా చాలా అమాయకమైనటువంటి లవర్గా కనిపించిన ఒక అందమైన అబ్బాయి కనబడిన అతను ఈ సినిమాలో ఒక భయంకరమైన విలన్గా 13 ఏళ్ల పిల్లలను రేప్ చేసేటువంటి ఒక దారుణమైన దుర్మార్గుడు మనకు చూపిస్తారు. కాకపోతే 15 సంవత్సరాల నుంచి రేపులు చేస్తారంటే మరీ చిన్నప్పటి నుంచి చేస్తున్నాడా అనే దానికి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. ఆ ఊర్లో ఒక విలన్ ఉంటాడు, ఆ రైస్ మిల్లర్ ఓనరు. ఆ రైస్ మిల్లర్ ఓనర్ మీదే మన కేంద్రీకృతం చేసుకుంటూ వస్తాడు. అయితే తర్వాత
అక్కడ ఒక ఆటో కుర్రాడు ఒక అమ్మాయిని ఇష్టపడుతూ ఆమె నేత్ర ఫౌండేషన్కి ఆమె నేత్రాలు ఇచ్చినటువంటి ఫౌండేషన్కి రెగ్యులర్గా డొనేషన్ చేస్తూ అజ్ఞాత ప్రేమికుల్లో ఆమెకు ఉంటే లాస్ట్కి ఆమె ఎవరో కనిపెడుతుంది. కానీ కనిపెట్టే లోపల అతను చంపబడతాడు. చంపబడ్డ తర్వాత అతను ఆత్మ తిరిగినట్టుగా ఊహించుకుంటాడు. ఆ ఆత్మలు ఏ రకంగా అంటే మూలా నక్షత్రం ఉన్నవాడికి మాత్రమే కనబడతాయి. అంటే 12 గంటల 12 నిమిషాలకు మూలా నక్షత్రంలో పుట్టిన వాడికి. అటువంటి తాగుబోతుకు వీళ్ళందరూ చెప్తే హత్య ఎవరు చేశారంటే పలానా ఇన్స్పెక్టర్ చేశాడు అని చెప్తే ఇన్స్పెక్టర్ గురించి చెప్తే ఆ ఇన్స్పెక్టర్ అతను చంపేశాడు, అతను కూడా దయ్యం అయిపోయాడు అన్నది తర్వాత మన గణేష్ పాత్ర అనమాట అది. సో విజయ్ పాత్రలో హీరో, తర్వాత ఇందు పాత్రలో హీరోయిన్. తర్వాత ఈమెని మళ్ళీ పొందాలనుకున్న గణేష్ అక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాడు, నేనే అని చెప్పే. విశ్వనాథ్ పాత్రనేమో రవిశంకర్ పోషించాడు, లాయర్ పాత్రని. సో ఆ రకంగా మొత్తానికి విశ్వనాథ్ కొడుకైనటువంటి గణేష్ ఈమెకు సంబంధం తీసుకొని వచ్చి ఇతను ఎట్లాగో చచ్చిపోయాడు కదా నేను పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు నీకు ఎవరైనా లవర్స్ ఉన్నారు, లవర్ ఆయన ఎవరో తెలుసా నీకు అంటే అజ్ఞాత ప్రేమికుడు నాకు తెలుసు అని చెప్పడం. ఆ సన్నివేశాలు ఇన్ని బాగున్నా అదంతా మళ్ళీ ఊహ అని చెప్పి కొట్టేసి మళ్ళీ ఊహంలోకి తీసుకొచ్చి చైతన్యరావును కూడా చంపేశారు అని చెప్పి తీరా చూస్తే తల్లే విషం పెట్టింది, తండ్రే పొడిచి చంపాడు అన్నది దుర్మార్గమైనటువంటి కొడుకుని అంతం చేసి వాళ్ళు చట్టాన్ని దొరకకుండా మొత్తానికి ఏంటంటే న్యాయం కాపాడాము. ఇంకా మళ్ళీ అటువంటి అమ్మాయిల ఈ రేపు ఇంకా ఫ్యూచర్లో జరగొద్దు అని ఒక మంచి ఉద్దేశంతో చేశాము అన్న ఒక క్లారిఫికేషన్తో ఒక పొయిటిక్ ఎండింగ్ మొత్తానికి అయితే కొత్తదనంతో ట్రై చేశారు తెప్పసముద్రం. తెప్పసముద్రం అనేది ఊరి పేరు. సో మొత్తానికి ఒక మంచి ప్రయత్నం, మాత్రం అద్భుతమైన ప్రయత్నం. చైతన్యరావు మాత్రం ప్రాణం పోశాడు. రానున్న రోజుల్లో చైతన్యరావు కూడా ఒక మంచి అద్భుతమైన నటుల్లో ఒకరిగా చేరతాడన్న నమ్మకంగా మాత్రం కలిగింది ఈ సినిమా చూస్తే. ఈ సినిమా ఆడితే మాత్రం ఖచ్చితంగా చైతన్యరావుకే ఎక్కువ పేరు వస్తుంది. ఇక రవిశంకర్ చూడని విజయాలు లేవు. ఆయన కన్నడలో చాలా సినిమాలు చేస్తున్నాడు, అద్భుతమైన డబ్బింగ్ ఆర్టిస్టు. అతనికి ఇవన్నీ కొట్టిన పిండే కానీ ఈ సినిమా చైతన్యరావుకి మాత్రం టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. కరెక్ట్గా తగిలితే మాత్రం చైతన్యరావుకి నటుడిగా మంచి పేరు తీసుకొచ్చే సినిమా తెప్పసముద్రం. ఓవరాల్గా నాకు ఈ సినిమా వెరైటీనెస్ బాగుంది. కాకపోతే ఇందులో కొంచెం బక్వాస్లు అంటే నీళ్లకు విడిచి సాములు జరగడం అట్లాంటివి కొన్ని ఉన్నాయి కూడా. తీయడం మేకింగ్ మాత్రం ఉన్నంతలో ఆకట్టుకునే విధంగా సాగింది. ఇక అతని పేరు ఆత్మారావు అని చెప్పి పెట్టారు ఆ తాగుబోతు పాత్ర. ఆ ఆత్మారావు క్యారెక్టర్ కానీ ఈ విశ్వనాథ్ పేరు కానీ అంటే తండ్రి విశ్వనాథ్ గణేష్ కొడుకు కేసు ఇతని ఇన్వెస్టిగేట్ చేసి ఇతనే నేరస్తుడు అనేది మనకు జీర్ణం కాదు. ఏదో సస్పెన్స్ వరకు వినడానికి బాగుంటుంది కానీ లాజిక్ మాత్రం మిస్ అయింది. ఎందుకు అతను చేస్తున్నాడు అనే దానికి కూడా కరెక్ట్ లేదు. చిన్నప్పటి నుంచి సీడీలు చూస్తున్నాడు, బ్లూ ఫిల్మ్ చూస్తున్నాడు అన్న దాని మీద చెప్పారు కానీ అలా చూసిన వాళ్ళందరూ అలా 13 ఏళ్ల పిల్లల్ని రేప్ చేయడానికి రీజన్ ఏంటో చెప్పలేదు. ఎందుకు దారుణంగా చంపుతున్నాడు అనే దానికి కూడా రీజన్ చెప్పలేదు. మొత్తానికి వాళ్ళు మిస్ అయినప్పుడు తల్లిదండ్రులు కొందరు ఆత్మహత్యలు చేసుకోవడం, తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏట్లో దూకి చచ్చిపోవడం అనేది కొన్ని హృదయంగా కొన్ని సన్నివేశాలు తీశాడు దర్శకుడు. సో ఓవరాల్గా ఏంటంటే డైరెక్టర్ పని మాత్రం బాగుంది. సతీష్ రాపోలు నిర్మాణ పనితనం అంటే దర్శకత్వ ప్రతిభ బాగుంది. అట్లాగే కెమెరా పనితనం కూడా బాగుంది. కెమెరా శేఖర్ పోచంపల్లి వరకు కూడా బాగుంది. పెద్దపల్లి రోహిత్ పాటలు కూడా చక్కగా ఉన్నాయి. పాటలు అయితే వచ్చినప్పుడల్లా అద్భుతంగా అనిపిస్తాయి పాటలు. ముఖ్యంగా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యేటువంటి లక్షణాలు కనబడ్డాయి పెద్దపల్లి రోహిత్లో. అతని సంగీతం మాత్రం చాలా ఆకట్టుకునే విధంగా సాగింది. ప్రతి బీట్ బాగుంది. ముఖ్యంగా వీళ్ళ మీద ఉన్నటువంటి లాస్ట్ ఎండింగ్లో చూపించే పాట కూడా చాలా అందంగా ఉంటుంది. పాట కొరియోగ్రఫీ కానీ డ్యాన్స్ కానీ హీరోయిన్ కూడా అద్భుతంగా యాక్ట్ చేసింది. ఆటో అతను ప్రేమించేటువంటి విషయం చాలా అద్భుతంగా తీసి మొత్తానికైతే ప్రేమ చెప్పుకునే టైంలో అతను చనిపోయాడని, లేదు మళ్ళీ చచ్చిపోలేదు లాస్ట్ బతికాడని చెప్పి మళ్ళీ పోలీస్ ఇన్స్పెక్టర్ ఆమె ఇతను చచ్చిపోయినా కూడా మీ అక్కని నేను నచ్చానని చెప్పి క్లైమాక్స్లో ఆమె రావడం, అందరూ అంటే ఆ పోలీస్ ఆమె కూడా అక్క తనని తను అనుకోవడము, నటనకిను అతని యొక్క పర్ఫార్మెన్స్కి ఒక ప్రతిభ ఒక అద్దం పట్టినటువంటి ఈ సినిమాకి నేనేసినటువంటి రేటింగ్ వచ్చేసి 3.75/5. ఒక మంచి సినిమా చూసిన ఫీల్ మాత్రం కలగజేస్తుంది ఈ తెప్పసముద్రం సినిమా. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే.